నువ్వు ఎందుకు పైకి చూడాలి అంటే, మొదటిది నీ జీవం అక్కడ ఉంది, రెండోది నువ్వు పొందబోయే స్వాస్థ్యం అక్కడ ఉంది, మూడోది నీ నిరీక్షణకు ఆధారం నీ విశ్వాసం అక్కడే ఉంది. హల్లెలూయా. నాలుగోది దేవుని బిడ్డ నీ రక్షణకర్త అయినటువంటి దేవుడు తండ్రి కుడిపార్శ్వమున అక్కడ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐదో విషయం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి అంటే ఏంటి? మన ఐడెంటిటీ, మన గుర్తింపు కార్డు, మన రేషన్ కార్డు, నీ ఆధార్ కార్డు. హల్లెలూయా. ఏంటి నీ పౌరస్థితి అంటే నువ్వు పౌరుడు అనే గుర్తింపు నీకు ఎక్కడ ఉందంట? ఎక్కడ నీకు రేషన్ కార్డు లేదా, ఆధార్ కార్డు లేదా, లేకపోతే ఇంకా మరే కార్డులైనా లేవా? నువ్వు బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రేషన్ కార్డులు, ఈ ఆధార్ కార్డులు, ఈ పాన్ కార్డులు ఇవన్నీ కూడా ఏమండి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు. ఈ రోజు పాన్ కార్డు తీసుకుని రేపు పోయావనుకో ఎందుకన్నా పనికొస్తుందా? నీ కార్డు అక్కడ ఉంది. స్తోత్రం చెప్పండి. అమ్మా విన్నావా? నీ కార్డు ఎక్కడ ఉంది? ఎక్కడుంది? మరి నీ దృష్టి ఎక్కడ ఉండాలి? స్తోత్రం చెప్పండి. నువ్వు పరలోక పౌరుడు. నువ్వు ఏమండి పౌరసత్వం అక్కడ ఉంది నీకు, ఐడెంటిటీ అక్కడ ఉంది నీకు. దేవుని బిడ్డలారా అర్థమవుతుందండి. అందుకే వాక్యం చెప్తుంది నీవు అక్కడ చూడాలా, నీ చూపులు అక్కడ ఉండాలి.